హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భారతి. ఇది ఒక యథార్థ సంఘటన. మా హస్బెండ్ ఒక సివిల్ ఇంజినీర్. ఆయన ఫ్రెండ్ ఒకతను తనకు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని మాతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అక్కడ అతనికి ఎదురైన అనుభవాలను మాతో పంచుకున్నప్పుడు నిజంగా అతను అక్కడి నుంచి బయటపడ్డం ఒక మిరాకిల్‌లా అనిపించింది. ఇక స్టోరీలోకి వెళ్తే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన కొండల మధ్యలో చుట్టూ పొగమంచుతో నిండిన చెట్ల మధ్య ఒక కొత్త బ్రిడ్జ్ నిర్మాణ ప్రాజెక్ట్ మొదలైంది. ప్రాజెక్ట్‌లో తన ఫస్ట్ డే డ్యూటీ కోసం వచ్చిన యంగ్ ఇంజినీర్ ఆర్యన్ శర్మ. అతని వయసు 22 సంవత్సరాలు. కాలేజ్ కంప్లీట్ చేసుకొని ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యాడు. అతనికి ఆ జాబ్‌లో మొదటి రోజు ఎదురైన భయానకమైన సంఘటన గురించి నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఆర్యన్ కారులో ప్యాసింజర్ సీట్‌లో కూర్చున్నాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని దట్టమైన పర్వతాల మధ్యలో తన ప్రయాణం కొనసాగుతోంది. చెట్ల మధ్యలోంచి సూర్యకిరణాల వెలుగులు, చుట్టూ ఉన్న ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా, మనసుకి హాయిగా అనిపించింది. కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన యూనిఫార్మ్ వేసుకొని ప్రకృతిని చూస్తూ చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నాడు ఆర్యన్. ప్రాజెక్ట్ మేనేజర్ మోహన్ గారు పక్కనే డ్రైవ్ చేస్తూ ఉన్నారు. కానీ తనకు తెలియదు అక్కడికెళ్ళాక ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుందో అని. సార్, ఈ ప్రాజెక్ట్ ఎంత గొప్పగా ఉందో, ఎంత కష్టమైనా ఇలాంటివే కదా మన కెరీర్‌ని ముందుకు తీసుకెళ్తాయి అని ఆశతో అన్నాడు ఆర్యన్. అంతలో మోహన్ చిన్నగా నవ్వుతూ ఈ ప్రకృతి ఇస్తుంది, తీసుకుంటుంది కూడా. ఇది ఎలాంటి ప్రదేశం అంటే కాస్త విచిత్రంగా ఉంటుంది. ఆర్యన్‌కి అవేమీ అర్థం కాలేదు. పక్కనే ఉన్న మ్యాప్ తీసుకొని చూస్తాడు. సార్, ఇక్కడే కదా సియాంగ్‌పూర్ గావ్ అనే గ్రామం ఉంది అని అన్నాడు. మోహన్ వెంటనే అవును, అది ఖాళీ చేసిన గ్రామం. ఎవ్వరూ ఉండరు. ల్యాండ్ స్లైడ్స్ వల్ల అని, అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల అని, అలాంటి ఏదో కారణం అని రకరకాలుగా చెప్పుకుంటారు. అంతలోపల వాళ్ళు వర్క్ జరుగుతున్న ప్లేస్‌కి వచ్చారు. మోహన్ అక్కడే పనిచేస్తున్న జేసీబీ ఆపరేటర్ ప్రకాష్ మరియు గ్రేడర్ ఆపరేటర్ దిలీప్‌ని ఆర్యన్‌కి పరిచయం చేశాడు. సైట్‌లో వర్క్ జరుగుతోంది. మిషన్‌లు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పనిచేస్తున్నాయి. చుట్టూ మొత్తం ధూళి, దుమ్ముతో నిండిపోయింది. పక్కనే పాడుబడ్డ గ్రామం. దూరంగా చెట్ల మధ్య కొద్ది కొద్దిగా కనిపిస్తుంది. ఇళ్ళ వాకిళ్ళు కూలిపోయి, కిటికీలు ఆత్మల కళ్ళల్లా కనిపిస్తున్నాయి. చూడ్డానికి చాలా వింతగా, నిశ్శబ్దంగా ఉంది ఆ గ్రామం. ప్రాజెక్ట్‌కి కొత్తగా వచ్చిన ఆర్యన్ పనిని ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో చూస్తున్నాడు. అతని చుట్టూ ఉన్న వర్కర్లు ప్రకాష్ మరియు దిలీప్ భయంతో ఆ గ్రామం వైపు చూడకుండా వర్క్ చేసుకుంటున్నారు. అది గమనించిన ఆర్యన్ ఈ గ్రామం గురించి ఏదైనా పురాణాలున్నాయా అని అడిగాడు. ప్రకాష్ కాస్త తడబడుతూ అబ్బే, అలాంటివేం లేవు సార్. జనాలు అందరూ ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు అంతే. కానీ అంతలో దిలీప్ మాత్రం చిన్నగా వాళ్ళు అంత ఈజీగా వదిలి వెళ్ళిపోలేదు కదా అని గొనిగాడు. కానీ అవేవి ఆర్యన్ అంతగా పట్టించుకోలేదు. వర్క్‌లో మునిగిపోయాడు. సాయంత్రం 4:30 అయింది. అప్పటికే వర్కర్లు ఒక్కొక్కరిగా వాళ్ళ వస్తువులను తీసుకొని వెళ్ళిపోతున్నారు. అది గమనించిన ఆర్యన్ ఆశ్చర్యంగా ఇంత తొందర ఎందుకండి? ఇంకా చీకటి పడలేదు కదా అని అన్నాడు. ఇంతలో ప్రకాష్ వచ్చి ఇలా అన్నాడు. చీకటి పడకముందే వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి 5 గంటలు దాటాక అస్సలుండకూడదు. అదే సమయంలో మోహన్ తన వెహికల్‌లో వచ్చి ఆర్యన్ రా, ఆలస్యం అవుతుంది అని అనగానే ఆర్యన్ సార్, నాకొక 10 మినిట్స్ టైం ఇవ్వండి. నేను ఇంకొక పాయింట్‌ని చెక్ చేసుకోవాలి. మన బ్రిడ్జ్ అలైన్‌మెంట్‌కి చాలా ముఖ్యమైంది. నేనే వచ్చేస్తాను క్యాంప్‌కి. మీరు వెళ్ళండి అని అన్నాడు. కానీ ఆర్యన్‌ని అక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేక మోహన్ పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. తొందరగా పని కానిచ్చు, వెళదాం అని అనగానే దానికి ఆర్యన్ పర్లేదు సార్, నాకేం భయం లేదు. నేను ఒంటరిగా రాగలను. మీరు వెళ్ళండి అని అన్నాడు. కానీ మోహన్ అయిష్టంగానే వెళుతూ సరే, జాగ్రత్తగా ఉండు. 5 దాటితే ఇక్కడ రోడ్డు మాత్రమే కాదు, ఇంకొన్ని కూడా మారతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం 5 అయింది. గాలి ఇంకా చల్లగా మారింది. కొండ ప్రాంతం కావడం వల్ల సూర్యాస్తమయం చాలా తొందరగా అవుతుంది.
సూర్యకిరణాలు చాలా వేగంగా మాయమవుతున్నాయి. చుట్టూ చీకటి అలుముకుంటోంది. గాఢమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఎండిపోయిన ఆకులు, చెట్ల కొమ్మలు గాలికి ఊగుతూ చాలా భయంకరంగా మారింది. తన ట్యాబ్ తీసి తన పని మీద కాన్సంట్రేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏదో తెలియని భయానకమైన అనుభూతి అతని లోపలికి ప్రవేశించడం ప్రారంభించింది. తను స్వెటర్ వేసుకున్నా కూడా గడ్డ కట్టించే చలిని అతను ఫీల్ అవుతున్నాడు. ఇదంతా నేను ఒంటరిగా ఉండడం, పైగా చలికాలం. అంతే, ఇంకేం లేదు అని ధైర్యం చెప్పుకుంటూ తన పనిలో మునిగిపోయాడు. ఒక్కసారిగా గట్టిగా ఈదురుగాలులు చెట్ల మధ్య నుంచి వేగంగా వీచింది. ఆ గాలిలో ఒక తేలికపాటి గుసగుసలు వినపడుతున్నాయి. అది ఆ గ్రామం మధ్యలోంచి వస్తోంది. ఫ్రీజ్ అయిపోయాడు. తల ఎత్తి చుట్టూ ఉన్న పాడుబడ్డ ఇళ్ల వైపు చూడడం ప్రారంభించాడు. ఏమీ కనిపించలేదు. కేవలం అవి ఇల్లే. నెమ్మదిగా పాడవుతూ భయంకరమైన ఆకారాల్లోకి మారుతున్నాయి. ఆఖరి సూర్యకిరణం కూడా కొండ చాటుకి వెళ్ళిపోయింది. ఆకాశం మెల్లగా తన వెలుగును కోల్పోతోంది. ఆర్యన్ తన వాచ్ లో టైం చెక్ చేసుకోగా 5 గంటల 30 నిమిషాలు. చీకటి పడుతుందని గమనించిన ఆర్యన్ తన సామాన్లు సర్దుకుంటున్నాడు. ఇంతలో ఏదో దూరంగా ఒక శబ్దం వినపడింది. తన ఫోన్లోని ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆ విలేజ్ వైపు చూశాడు. అంతా చీకటి. తన క్యాంప్ కి తిరిగి రావాలంటే ఆ ఊరు మధ్యలోంచి ప్రయాణం సాగించాలి. వెంటనే ఆర్యన్ ఫాస్ట్ గా నడవడం ప్రారంభించాడు. ఎందుకంటే తను చెక్ చేసిన పాయింట్ నుంచి అతని వెహికల్ చాలా దూరంలో ఉంది. అలా వెళ్తున్న ఆర్యన్ కి మళ్ళీ ఆ శబ్దం వినిపించింది. ఈసారి ఆర్యన్ కి ఎవరో బాధగా ఏడుస్తున్నట్టు వినపడుతోంది. ఆ శబ్దం గాలిలో నుండి కాదు, గ్రామంలో ఉన్న ఒక ఇంటి నుంచి వస్తోంది. వెంటనే అతని గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. తనకు తాను ధైర్యం తెచ్చుకున్నాడు. అవేవో జంతువుల నుండి వచ్చిన శబ్దాలు అయిండొచ్చని. ఆ వెంటనే ఏదో చెక్కపై బలంగా కొట్టిన శబ్దం టక్ టక్ అని వినిపించింది. అది అతని ఎదురుగా ఉన్న ఇంటి నుండి వస్తోంది. అతను వెంటనే తన చేతిలో ఉన్న ఫ్లాష్ లైట్ ని ఆ ఇంటి వైపుకు తిప్పాడు. అక్కడ విరిగిపోయిన చెక్క కిటికీ గాలికి ఊగుతూ గోడకు కొట్టుకోవడం గమనించాడు. అది కేవలం గాలి, కానీ అతని చేతులు వణుకుతున్నాయి. చుట్టూ ఉన్న వాతావరణం చాలా చల్లగా, గాలి భారంగా మారుతోంది. ఇప్పుడే వెనక నుండి ఒక చిన్న పిల్లవాడి నవ్వు వినిపించింది. కానీ శబ్దం విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఒకసారి దూరంగా వినపడుతుంది, ఒకసారి దగ్గరగా వినపడుతుంది. ఆ శబ్దానికి ఆర్యన్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. తన చేతిలో ఉన్న లైట్ ని చుట్టూ తిప్పి వెతికాడు. కానీ ఏమీ కనిపించలేదు. ఆ శబ్దం ఉన్నట్టుండి ఆగిపోయింది. నిశ్శబ్దం అలుముకుంది. అంతలో అతని ఫోన్ బ్యాటరీ లో అయిపోయింది. పూర్తిగా చీకటి. తన ఫోన్ టార్చ్ లోని వెలుగు తగ్గడం మొదలైంది. అతను అక్కడి నుండి ఎలాగైనా బయటపడాలనుకుంటున్నాడు. తను వేగంగా నడవడం మొదలుపెట్టాడు. కింద ఉన్న సన్నటి రాళ్ల వల్ల అతని అడుగులు తడబడుతున్నాయి. అంతలో అతని వెనకాల ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు విన్నాడు. కానీ వెనుకకు తిరిగే ధైర్యం చేయలేకపోతున్నాడు. ఆర్యన్ ఇంకా వేగంగా నడవడం మొదలుపెట్టాడు. అడుగుల చప్పుడు కూడా వేగంగా వినపడడం మొదలైంది. అతని వెనుక ఎవరో ఊపిరి తీసుకుని వదులుతున్న శబ్దం అతని చెవిని తాకుతోంది. అంతలో తన ఫోన్ లైట్ కంప్లీట్ గా ఆఫ్ అయిపోయింది. పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయాడు. ఆర్యన్ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఉన్నారా అని. అంతలో ఆ చీకటిలో ఎవరో వచ్చి తన చెవిలో "నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు" అని ఒక స్వరం వినిపించింది. అది విన్న ఆర్యన్ భయంతో గట్టిగా అరుస్తూ చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియక అటూ ఇటూ పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఉన్నట్టుండి అతను ఆ చీకటిలో ఒక చెట్టును గుద్దుకొని కింద పడిపోయాడు. పైకి లేవడానికి ప్రయత్నించాడు. కానీ ఎవరో అతని కాళ్ళను చేతులను పట్టుకొని లాగుతున్నారు. ఇంతలో తన పైన గాలిలో ఎవరో వేలాడుతున్నట్టుగా అతను ఫీల్ అవుతున్నాడు. ఆర్యన్ భయంతో పైకి చూశాడు. ఒక్క సెకండ్ లో అతని ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అయిపోయింది. ఆ వెలుతురులో ఒక భయంకరమైన ఆకారాన్ని అతడు చూశాడు. అదెలా ఉందంటే ఒక భయంకరమైన ఆత్మ. దాని తల వెనుకకు తిరిగి ఉంది. దాని జుట్టు తన తలని తాకుతోంది. 2 కళ్ళు ఉండాల్సిన ప్లేస్ లో 2 నల్లటి రంధ్రాలు మాత్రమే ఉన్నాయి.
అది తననే చూస్తోంది. దాని నోట్లోంచి రక్తం ధారలా కారుతోంది. రక్తపు చుక్కలు ఆర్యన్ చెంపను తాకుతూ భుజం మీదుగా పారుతోంది. ఒక్క క్షణం ఆర్యన్ గుండె ఆగినంత పనయింది. ఆర్యన్‌లోని భయం పూర్తిగా బయటికి వచ్చేసింది. గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. తన ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకొని లేచి నిలబడి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అతని మైండ్‌లో ఉన్నదంతా ఒక్కటే. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని బయటపడాలి. అలా ఆర్యన్ పరిగెత్తుతూనే ఉన్నాడు. పరిగెత్తుతూ ఉన్నప్పుడు తన చుట్టూ ఆ గుసగుస శబ్దాలు వినపడుతున్నాయి. తన వీపుని ఏదో చల్లని చెయ్యి తాకినట్టు, ఎవరో తన మెడను కొరకడానికి ప్రయత్నిస్తున్నట్టు అతను ఫీల్ అవుతున్నాడు. అలా ఆ రాత్రి చీకటిలో పరిగెత్తుతూ దారిలో ఉన్న రాళ్ళను తగులుకొని ఉన్నట్టుండి దబ్బున ఆర్యన్ కింద పడిపోయాడు. అతనితో పాటు ఇంకొకరు కూడా తన పక్కన పడ్డట్టు ఆర్యన్‌కి అనిపించింది. కానీ అటు పక్కకు చూసే ధైర్యం కూడా చేయలేదు. ఈసారి ఆర్యన్‌కి పైకి లేచే శక్తి లేదు. రాళ్ళ మీద పడ్డం వల్ల అతని కాళ్ళు లేపలేకపోతున్నాడు. అయినా కూడా ఆర్యన్ తన చేతులతో పదునైన రాళ్ళ మీద పాక్కుంటూ రక్తం వస్తున్నా వెళ్తూనే ఉన్నాడు. దూరంగా రోడ్డుపై ఏదో ఒక వెహికల్ వెళ్తున్నట్టు అలా ఒక లైట్ కనిపించి మాయమైంది. అది చూసిన ఆర్యన్ తన ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకొని ఛాతీ నిండా ఊపిరి పీల్చుకొని పైకి లేచి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అలా చాలాసేపు పరిగెత్తుతూ వచ్చి మెయిన్ రోడ్డు మీద కుప్పకూలి పడిపోయాడు. అప్పటి వరకు మబ్బుల చాటున ఉన్న చందమామ బయటకు వచ్చాడు. వెలుగులో వెనక్కి తిరిగి ఆ చీకటి వైపు చూశాడు. కానీ అతనికి ఏమీ కనిపించలేదు. ఆ చెట్ల మధ్యలో వచ్చే గాలి మాత్రమే. కానీ అతని వెన్నులో ఇంకా భయం తగ్గలేదు. ఆ రోడ్డుపైనే స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లవారింది. ఆర్యన్ కళ్ళు తెరిచేసరికి సైట్ ఆఫీస్‌లో ఉన్న టెంట్‌లో ఉన్నాడు. అతని బాడీ మొత్తం జ్వరంతో వణుకుతోంది. అతని బట్టలు మొత్తం చిరిగిపోయి మట్టి కొట్టుకుపోయాయి. ఒళ్ళంతా దెబ్బలతో రక్తంతో నిండిపోయింది. అతని మొహంలో ఏదో తెలియని భయం. కళ్ళు ఎర్రగా పెద్దవి చేసుకొని ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. అంతలో మోహన్ ఆర్యన్ దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగాడు. కానీ ఆర్యన్ ఏమీ సమాధానం చెప్పలేదు. అతని కంట్లోంచి కన్నీరు అతని చెంప మీదుగా జారుతూ కింద పడుతున్నాయి. అంతలో ప్రకాష్ వచ్చి ఇలా అన్నాడు. అతను చూశాడు సార్. ఆ విలేజ్ సాయంత్రం 5 గంటల తర్వాత మేల్కొంటుంది. అందుకే అక్కడ 5 గంటల తర్వాత ఎవరూ ఉండరు. ఆ గ్రామం బ్రిడ్జ్ వల్ల ఖాళీ చేయబడింది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం అంతుపట్టని విధంగా ఆ గ్రామంలోని ప్రజలందరూ ఎవరికీ కనిపించకుండా పోయారు. అంతలో ఆర్యన్ మోహన్ వైపు చూసి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు సార్. అక్కడే ఉన్నారు. అందరూ అక్కడే ఉన్నారు. నేను అందరినీ చూశాను అని పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. మోహన్ ఆర్యన్ భుజంపై చేయి వేసి ఓదారుస్తూ, మేము నీకు ముందే హెచ్చరించాం. కొన్ని ప్రదేశాలని చీకటి పడిన తర్వాత డిస్టర్బ్ చేయకూడదు. ప్రదేశంలోని ఆత్మలు ఇష్టపడవు అని చెప్పి ఆర్యన్‌కి రెస్ట్ తీసుకోమని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బయట బ్రిడ్జ్ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆర్యన్ టెంట్‌లోని కిటికీ నుండి పాడుపడిపోయిన గ్రామాన్ని చూస్తూ అతను ఇంకా ఆ చల్లని స్పర్శని, గుసగుసలని ఫీల్ అవుతున్నాడు. కొన్ని రోజులకే ఆర్యన్ అక్కడి నుంచి వేరే సెక్షన్‌కి బదిలీ చేసుకొని ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఆర్యన్ తన కెరీర్‌లో మంచి సక్సెస్‌ని అందుకున్న సంఘటనను మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలకి ఏం జరిగింది? ఎందుకు ఆ గ్రామం పాడుపడిపోయింది? అనేది ఒక అంతుపట్టని ప్రశ్నే. మీరు కూడా ఇలాంటి యథార్థ సంఘటనలు ఎక్స్‌పీరియన్స్ చేసుంటే కింద ఉన్న స్క్రీన్ పైన ఉన్న మెయిల్ ఐడీకి సెండ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.